వీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ వేణుగోపాల్. ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ని, కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ని, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ఓబీసీ డిపార్ట్మెంట్. ఈరోజు ముఖ్యంగా అందరూ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద డెసిషన్ తీసుకోవాలి 3 monthsలో అని స్పీకర్ గారికి ఒక డైరెక్షన్ ఇవ్వడం. దాన్ని ఏదో పెద్ద ఇదిలాగా బీఆర్ఎస్ వాళ్ళందరూ ప్రచారం చేయడం. మీరు మర్చిపోతున్నారు, స్పీకర్ గారు సరైన నిర్ణయంలో ఖచ్చితంగా సరైన నిర్ణయం తీసుకుంటారు, అందులో డౌటే లేదు. కానీ అసలు ఈ ఫిరాయింపులు అనేది ఈ ఘోరమైన ఆలోచన ఇంప్లిమెంట్ చేసింది మీరే కదా. మీ 10 సంవత్సరాల పాలనలో ఆల్మోస్ట్ ఆల్ చూస్తే 2014 నుంచి అటు టీడీపీ వాళ్ళని, వైసీపీ వాళ్ళని, మా కాంగ్రెస్ వాళ్ళని అందరినీ ఆల్మోస్ట్ ఆల్ మీ పార్టీలో చేర్చుకున్నారు. మాకు కాంగ్రెస్ పార్టీకి మీరు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. వైసీపీని అయితే ఏం లేకుండా చేశారు, టీడీపీని అయితే ఏం లేకుండా చేశారు, కాంగ్రెస్ని ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. మీకు అప్పుడు మరి ఇవన్నీ గుర్తుకు రాలేదా? పోనీ గతంలో చేసినవి ఇప్పుడు గుర్తుకు రావట్లేదా మీకు? అంటే అంత మతిమరుపు ఉందంటారా? మీరు ఒకసారి ఆలోచించుకుంటే, ఏకంగా చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చారు, ఏకంగా అందరినీ ఆశ చూపించారు. వాళ్ళకి ఏం చేశారో ఏమో, వాళ్ళకి ఏం ముట్ట చెప్పారో, ఏం ఆశ చూపారో అన్నీ చేసుకున్నారు. ఈరోజు ఓ 10 మందితో ఇంత గగ్గోలు పెడుతున్నారు. ఆ 10 మంది కూడా ఆ డైరెక్షన్ ప్రకారం స్పీకర్ గారు ఖచ్చితంగా సరైన నిర్ణయం తీసుకుంటారు. మీరేమీ దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. రాజ్యాంగబద్ధంగానే స్పీకర్ గారు తీసుకుంటారని ఆల్రెడీ మీడియా ముందు వచ్చి చెప్పారు. థ్యాంక్ యూ. నమస్కారం.